విక్కీ, పద్మావతి వాళ్ళు అయితే అనాథ శరణాలయానికి వచ్చి, "సార్ మా పాప ఎక్కడ ఉందో కనీసం మాకు చెప్పండి సార్. ఎక్కడ ఉందో తెలిస్తే వాళ్ళని బ్రతిమలాడుకొనైనా మా పాపని మా దగ్గరికి తీసుకొని వస్తాం సార్. నేను మా మా అక్క వాళ్ళ పాప కాదనుకొని ఎవరో పాప అనుకొని నేను మీ దగ్గరికి తీసుకొని వచ్చి మీకు అప్పజెప్పేశాను. కానీ తర్వాత నాకు తెలిసింది మా అక్క వాళ్ళ పాపని. అందుకే మా పాప ఎక్కడ ఉందో నాకు చెప్పండి సార్. వాళ్ళని బ్రతిమలాడుకొనైనా సరే నా పాపను నేను తీసుకొని వచ్చి నేను పెంచుకుంటాను సార్" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి కూడా చాలా బాధపడుతూ, "సార్ వాళ్ళ అక్క వాళ్ళ పాప ఎక్కడ ఉందో కనీసం చెప్తే వాళ్ళని బ్రతిమలాడుకొని ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళ అక్క రూపంలో ఉన్న ఆ పాపను చూసుకుంటూ బ్రతికేస్తాం సార్. ఎక్కడ ఉందో కనీసం చెప్పండి" అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే, "సార్ మీకు దయచేసి దండం పెడతాను. మీరు ఆ పాపని ఎవరికి ఇచ్చారో, ఎలా ఇచ్చారో, ఎక్కడ ఉందో కనీసం మాకు అడ్రస్ అయినా ఇవ్వండి సార్. మీకు దండం పెడతాను. మాకు ఇస్తే మీకు చాలా రుణపడి ఉంటాం సార్" అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ చూసిన విక్కీ అయితే, "మా అక్క ఆ పాప నా దగ్గరే ఉంది. నా దగ్గరే ఉంటుంది" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది సార్. "కనీసం ఆ పాప ఎక్కడ ఉందో తెలిస్తే నేను తెచ్చి పెంచుకుంటాను సార్" అని చెప్పేసి అయితే అంటూ ఉంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అరవింద్ అయితే చాలా బాధపడుతూ, "నా పాప ఎలా ఉందో, మా అమ్మ ఎలా ఉందో" అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ అయితే ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.